హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్కి సంబంధించి ఈ అకాడమిక్ ఇయర్లో 2025 సంవత్సరం ఎగ్జామినేషన్కి సంబంధించి పేపర్ కరెక్షన్ అనేది ఆన్లైన్లో జరగబోతుందా ఆఫ్లైన్లో జరగబోతుందా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ముందు ఒక ట్రయల్ వెర్షన్గా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్లో ఆన్లైన్ కరెక్షన్ చేస్తూ అది సక్సెస్ అయితే రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ కూడా ఆన్లైన్ కరెక్షన్ పెట్టాలి. అదేవిధంగా టెక్నికల్ నాలెడ్జ్ లెక్చరర్స్లో ఇంప్రూవ్ చేయాలన్న ఆలోచనతో అప్పటి ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ గారు దీన్ని ప్రవేశపెట్టారు ఆన్లైన్ కరెక్షన్. అయితే ఈ అకాడమిక్ ఇయర్ 2025 సంవత్సరం మార్చిలో జరగబోయే ఎగ్జామినేషన్స్ పేపర్ కరెక్షన్ ఆన్లైన్ కరెక్షన్ ఉంటుందా లేదా ఆఫ్లైన్ కరెక్షన్ ఉంటుందా అని చాలామందికి సందేహంగా ఉంది. దాన్ని క్లారిఫై చేస్తూ ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా మీకు ఎప్పటికప్పుడు నా ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అప్పుడు గతంలో సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ సంబంధించి ఆన్లైన్ కరెక్షన్ అనేది చేశారు. ఈ ఆన్లైన్ కరెక్షన్ చేసేటప్పుడు వీళ్ళకి ఆన్లైన్ కరెక్షన్ చేసినప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది ఫెయిల్ అయిన స్టూడెంట్స్, అలాగే తక్కువ మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్స్ రీవెరిఫికేషన్కి పెట్టారు. రీవెరిఫికేషన్లో జనరల్గా పేపర్ ఒకసారి వెరిఫై చేస్తారు, అలాగే మార్క్స్ కూడా కౌంటింగ్ అనేది ఒకసారి చూస్తారు. ఏవైనా కరెక్షన్స్ ఉంటే వాటిని దిద్దుబాటు చేస్తారు. ఇలా రీవెరిఫికేషన్ చేయడం వలన దాదాపు 730 ఆన్సర్ షీట్స్ 730 ఆన్సర్ షీట్స్లో చేంజెస్ అనేవి కనబడ్డాయి. అంటే కొంతమంది ఫెయిల్ అయిన స్టూడెంట్స్ పాస్ అయ్యారు, అలాగే ఆల్రెడీ ఉత్తీర్ణులైనటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ మార్కులతో పాస్ అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ రీవెరిఫికేషన్లో చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి. అలాగే కొంతమందికి మార్క్స్ అనేవి చాలా జనరల్గా 90 మార్క్స్ వచ్చిన వాళ్ళకి జీరోస్ పడడం, 2 జీరోస్ 2 డబుల్ జీరోస్ పడడం, ఇలా రకరకాల మిస్టేక్స్ చాలా కనబడ్డాయి. ఎప్పుడైతే ఇలా మిస్టేక్స్ కనబడ్డాయో ఎవరైతే ఆ పేపర్ కరెక్షన్స్ చేశారో బాధ్యులుగా చేస్తూ షోకాజ్ నోటీస్ ఇవ్వడమే కాకుండా జరిమానా కూడా భారీగా విధించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధంగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే జనరల్గా ఒక పేపర్ ఫెయిల్ అయిన స్టూడెంట్ రీవెరిఫికేషన్లో పాస్ అయితే దాదాపు 7,500 వరకు పెనాల్టీగా, ఒక పేపర్కి 7,500 పెనాల్టీ వేసే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. అసలు ఇంటర్మీడియట్ బోర్డు అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్స్లో ఆన్లైన్ కరెక్షన్ పెట్టేటప్పుడే ఈ లెక్చరర్స్ చాలామంది దీన్ని అపోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పేపర్స్ కరెక్షన్స్ అనేది ఒక అవగాహన, దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. దానికి ఒక శిక్షణ అనేది కూడా మనకు ఇవ్వడం జరగాలి. శిక్షణ కూడా లేకుండా సరైన శిక్షణ దాని మీద లేకుండా, అవగాహన అనేది లేకుండా పేపర్ కరెక్షన్స్ చేయడం అనేది కొంతవరకు కష్టమవుతుందని, అంతేకాకుండా కరెక్షన్ చేస్తున్నప్పుడు కూడా సాఫ్ట్వేర్ సమస్యలు చాలా తలెత్తడం, వీటన్నిటి కూడా వాళ్ళ దృష్టిలోకి తీసుకువెళ్ళినా కూడా మా చేత చాలా ఎట్టి పరిస్థితిలో అవసరమైతే ఒక ప్రైవేట్గా ల్యాప్టాప్ లేని వాళ్ళు ప్రైవేట్గా ల్యాప్టాప్స్ ఎక్కడైనా తెచ్చుకునైనా సరే దీన్ని కంపల్సరీ చేయాలి అన్న ఒక ఒత్తిడి తేవడం వలన అటువంటి పరిస్థితుల్లో మేము కరెక్షన్స్ చేయవలసి వచ్చింది అని అధ్యాపకులు కూడా మనకు అంటున్నట్టుగా తెలుస్తుంది. అందువలన ఆ జరిమానా అనేది ఆ మీద వేయడం అనేది సమంజసం కాదు అని అధ్యాపకుల నుంచి ఒక వెర్షన్ అయితే వస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ తర్వాత పాస్ అవ్వచ్చు, కానీ ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా చాలా ఒత్తిడికి లోనవడం అనేది మనందరికీ తెలిసింది. అలాగే తక్కువ మార్క్స్ వచ్చి ఎక్కువ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా కొంతవరకు చాలా డిప్రెషన్కి లోనైన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇటువంటి సిచ్యుయేషన్స్లో మళ్ళా ఆన్లైన్ కరెక్షన్ అనేది ఎంతవరకు చేయగలుగుతారు అనేది ఒక్కసారి మనం చూసినట్టయితే, ఇంత జనరల్గా ఒక 400 ఆన్సర్ షీట్స్ వరకు కొంత వేరియేషన్ జనరల్గా ఉంటాయి, కానీ దాదాపు 730 ఆన్సర్ షీట్స్లో వేరియేషన్స్ వచ్చాయంటే చాలా వరకు లోటుపాట్లు ఎక్కువగా ఉన్నట్టే. మరి ఇటువంటి సమయంలో మళ్ళా రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ అంటే ఇంకా పేపర్స్ ఎక్కువ ఉంటాయి. సప్లిమెంటరీ పేపర్స్తో పోల్చుకుంటే రెగ్యులర్ పేపర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ బేస్ చేసుకొని ఉన్నత చదువులు చదివే వాళ్ళకి చాలామందికి రెగ్యులర్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళందరికీ ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఇష్యూస్ పెద్ద అవుతాయి. కాబట్టి మ్యాక్సిమం ఆన్లైన్ కరెక్షన్ అనేది రెగ్యులర్ ఎగ్జామినేషన్స్కి పెట్టకపోవచ్చు. తప్పనిసరిగా ఆన్లైన్ కరెక్షన్ పెట్టవలసి వస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద శిక్షణ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా బోర్డు అనేది తీసుకొని ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఆన్లైన్ కరెక్షన్ పెడుతుంది. కానీ ఇప్పటికున్న మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే మాత్రం మెయిన్ ఎగ్జామినేషన్స్కి రెగ్యులర్ ఎగ్జామినేషన్స్కి మాత్రం ఆన్లైన్ కరెక్షన్ లేనట్టుగానే
అనుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. బట్ ఏదైనా దీనికి సంబంధించి ఒక అప్డేట్ ఉంటే తప్పనిసరిగా నా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.